ఒకసారి మీ చైల్డ్హుడ్ గురించి మాట్లాడుకుందాం. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మా తమ్ముడు, నేను. అమ్మ, నాన్న అంతే. అంతేనా? అంతే. ఓకే. ఏం చదువుకున్నారు మీరు? నాకు 10th స్టార్టింగ్ లో ఇలా అయింది. అడగొచ్చా ఏం జరిగిందని? లవ్ ఫెయిల్యూర్. 10th లో లవ్ ఫెయిల్యూరా మీరు? అంటే అది తెలిసి తెలియని వయసు అనుకోవచ్చు, సంథింగ్. అంటే ఇది జరిగి మాక్సిమం ఒక 9 years 10 years అట్లా అవుతుంది. అప్పటికి ఇంకా జనరేషన్ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. అదేలేండి. అయితే తను మా బావే అన్నమాట. ఓకే. తను నన్ను బ్రేకప్ చెప్పేసి వేరే అమ్మాయిని యాక్సెప్ట్ చేసి వాళ్ళిద్దరు అలా ఉండడం, పెళ్లి ప్రపోజల్స్. సో దీన్ని నేను తట్టుకోలేక ఇది నేనే చేసుకున్నాను. వాట్, సీరియస్లీ? బ్రేకప్ చెప్పారని తట్టుకోలేక మీరు ఇలా చేసుకున్నారు? అందుకే కోపం నాకు ఇప్పటికి. అంటే ఎలా అయింది? ఐ మీన్ ఏం చేసుకున్నారు? కిరోషన్ పోసుకుని తగలబెట్టుకున్నారా? నిజంగానా? 10th క్లాస్ లో? చచ్చిపోతాను అనుకుంది. ఇంకా చనిపోదాం అంటే తిన్నాను కాదన్నాడు. ఆయన కూడా ఇంకా అదేదో పెద్ద తప్పు, ఇంకా నేను ఇలాంటిది ఒక పని చేశాను, నేను వద్దు బ్రతకొద్దు, ఇంకా అలా చేస్తే చచ్చిపోతాను అని తెలుసు, కానీ బ్రతుకుతాను, ఇలా ఉంటాను, ఇలా అవుతుంది అని తెలియదు. తెలిసేసరికి అంతా అయిపోయింది. అసలు ఏం ఆలోచించకుండా అలా ఎలా చేసుకున్నారండి? అంత మంచి భవిష్యత్తు ఉండేది కదా మీకు. అంత మెచ్యూరిటీ లేదు. ఇప్పుడు అమ్మాయిలు ఎట్లుంటారు మేడం, విలేజ్లలో ఎవరన్నా పిలిస్తే ఇంకా వాళ్ళే మన లైఫ్ అన్నట్టుగా అనుకుంటారు. మనకన్నా ఇక్కడ ఉంటది, వీడు కాకుండా ఇంకోడు అన్నట్టుగా ఆలోచనలు కొంతమందికి ఉంటుంది. అయినా అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. మీలాంటి బంగారాన్ని పోగొట్టుకోవడం ఐ మీన్ ఆ అబ్బాయి దురదృష్టం అనుకోవాలి. నాకైతే దొరకలే కానీ దొరికినా దాపెడుతుంది. దొరికితే ఏం చేద్దామని? మీరు ఇట్లా అంటేనే నాకు భయం వేస్తుంది, కొట్టేస్తారు. కొడతామా ఏం చేస్తాం మేడం? నిజంగా అలాంటి వాళ్ళు మిస్ చేసుకున్నందుకు వాళ్ళు బాధపడాలి, కానీ అంటే పేరెంట్స్ గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ ఏం ఆలోచించలేదు ఆ నిమిషం మీరు? అంటే ఆలోచించే మైండ్ సెట్ లేదు అప్పుడు నాకు అని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే నేను అలా చేయకుండా ఉండాల్సింది ఏమో అని వస్తుంది ఆలోచన. బట్ ఇప్పుడు ఏం చేయాలి? అసలు బ్రేకప్ ఎందుకు చెప్పారు అప్పుడు? తెలీదు. అప్పుడు ఇంకా చాలా అందంగా ఉన్నారు. నేను మీ పాత ఫోటో చూసాను. ఇప్పుడు చాలా చాలా అందంగా ఉన్నారు, అప్పుడు చాలా అందంగా ఉన్నారు. ఆ ఫోటో చూసాను నేను. ఇది సంథింగ్, నువ్వు నాకు బోర్ కొట్టేసావు. వాట్? వద్దు, నువ్వు నాకు వద్దు, నాకు వేరే అమ్మాయి నచ్చింది. ఆయన కూడా 10th క్లాసేనా? 10th క్లాస్ కాదు, అసలు ఆయన చదువుకోలేదు. నిబ్బి లవ్ స్టోరీస్ ఇవన్నీ. అసలు ఇప్పుడు అంత జరిగితే అందరికంటే ఎక్కువ బాధపడిన వ్యక్తి ఎవరు? మా డాడీ. మీ నాన్నగారు అంటే మీకు ఇష్టమా? చాలా ఇష్టం. మరి ఇలా చేసుకునే ముందు ఆయన గురించి ఆలోచించలేదు? అంటే ఇలా లవ్ చేయడం పెద్ద తప్పేమో అనుకున్నాను. లవ్ చేయడమే పెద్ద తప్పు. సో ఇంకా తను కాదన్నాడు. అది కూడా బాగా వరుస అవుతారు మా కొంచెం మా రిలేటివ్స్, అది తెలుసు ఇట్లా ఒకరినొకరిని ఇష్టపడుతున్నామని.